హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అలమా బొమ్మరింటిలో. సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్ అంటేనే మనకు గుర్తొచ్చేది టేస్టీ పచ్చళ్ళు. ఈరోజు మనం టమోటా నిల్వ పచ్చడిని చేసుకుందామండి. ఇదైతే మనకు 3 నెలల వరకు బయట పెట్టినా కూడా పాడవకుండా ఉంటుంది. ముందుగా పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక 1/2 కేజీ టమోటాలు తీసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మెంతులు, ఒక 4 వెల్లుల్లిపాయల్ని ఒలిచి తీసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు హాఫ్ లాగా డివైడ్ చేసుకోండి. హాఫ్ ఏమో మిక్సీకి పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. రిమైనింగ్ హాఫ్ ఏమో తాలింపులోకి వేసుకోవాలి. అలాగే టమోటో సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఇంకా ఆయిల్, సాల్ట్ అండ్ కారం వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న టీ గ్లాస్ కొలతలతో తీసుకోవాలి. ఆయిల్ ఏమో గ్లాస్కి ఫుల్ తీసుకోండి. సాల్ట్ అండ్ కారము ఒక 3/4 గ్లాస్ దాకా తీసుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా టమోటాలన్నీ తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న టమోటా పీసెస్లోకి సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. కాసేపటి తర్వాత అందులో నుంచి టమోటా రసంని ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకొని అందులోకి చింతపండు కూడా వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని మనం తీసుకున్న జీలకర్ర, మెంతులు సపరేట్గా వేయించుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఆ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోండి పౌడర్ లాగా. చూస్తున్నారు కదండి, జీలకర్ర మెంతులు పౌడర్. అలాగే సగం వెల్లుల్లిపాయల్ని కూడా ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. ఇంకా మనం నానబెట్టుకున్న చింతపండు కూడా టమోటా రసంతో పాటు కలిపి మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా రిమైనింగ్ వెల్లుల్లిపాయలు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాస్త వేయించుకోండి. తర్వాత అదే ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటా ముక్కలు, జీలకర్ర మెంతులు పౌడర్, వెల్లుల్లి పేస్ట్, చింతపండు పేస్ట్, కారం అన్నీ వేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దానికి ఒక మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. మాకైతే ఇది పూర్తిగా మగ్గడానికి ఒక 20 మినిట్స్ అలా పట్టిందండి టైము. మనకి ఆల్రెడీ తెలిసిపోతుంది, చూసారా, ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇది ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని కాస్త చల్లారనివ్వండి. నేను చూపించిన కొలతలతో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా టమోటా పచ్చడిని చేసుకోండి. చాలా బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. ఇలా వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకుని తింటుంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.